ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం ధ్యానించుకుందాం. 3వ అధ్యాయం ధ్యానించుకోబోయే ముందు 2వ అధ్యాయంలో కొన్ని మాటలు తెలుసుకుందాం. దేవుడు ఏమంటున్నాడంటే, నా రాజును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడిగా చేసి ఉన్నాను అన్న వెంటనే ఆసీనుడైన రాజు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టారు. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఈ సంభాషణ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మధ్యలో జరిగిన సంభాషణలో యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నారు. తండ్రి నాతో ఇలా మాట్లాడారు, కట్టడలను నేను వివరించెదను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. పై వాక్యంలో కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి సమానంగా ఉన్న త్రిత్వములోని దేవుడు. మరి ఎందుకు అడగాలి అంటే, క్రీస్తు ప్రభు సొత్తుకారా? సృష్టినే సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు ముందు ఈ భూమి అంతా. కానీ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని నన్ను అడగాలి అని ఎందుకు అంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు పరలోక సింహాసనమును వదిలిపెట్టి రిక్తుడుగా విధేయతతో తీసుకున్న నిర్ణయం చొప్పున ప్రభువు శరీరధారి అయి మానవ రూపంలో మన మధ్య నివసించబోతుండగా ఈ ఆజ్ఞ యేసయ్యకు ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును నేను మానవునిగా నీవు మానవునిగా ఉన్నావు గనుక మనమిద్దరము పరస్పరము మాట్లాడుకుంటూ సహవాసంతో ఉందాము. అందుకనే యేసు ప్రభు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రార్థన యొక్క సారాంశం అంతా కూడా కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఏమిటి ఈ సంభాషణ, ఏం అడుగుతున్నారు యేసయ్య తండ్రిని అన్న విషయాలు కీర్తనలో కీర్తనాకారుని ద్వారా వ్రాయింపజేశారు. ఇంకో విధంగా ఎలా పెట్టారంటే, కీర్తనాకారుడు తన స్వంతగా ఈ ప్రార్థన చేస్తున్నట్లు మనకు కనిపిస్తుండగా దాని వెనుక నిజంగా యేసుక్రీస్తు ప్రభువును రిప్రజెంట్ చేస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉన్న సంభాషణే ఈ కీర్తనలోని అనేక ప్రార్థనలు. నన్ను అడుగుము అన్న మాట చొప్పున 3వ అధ్యాయంలో ప్రార్థన మనకు కనబడుతుంది. 3 నుంచి 10 అధ్యాయముల వరకు పూర్తిగా ప్రార్థన వినబడుతుంది. ఈ ప్రార్థన కీర్తనాకారుడైన దావీదు చేసిన ప్రార్థనగా మనకు బయటకు కనిపిస్తూ ఉండగా దాని వెనుక యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సంభాషణ మనకి కనబడుతుంది. ఈ మర్మము దేవుడు పేతురు నోటు ద్వారా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నది. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుచున్నారు. దావీదు తన మనసులో ఉన్న బాధను చెప్పుకుంటూ రాస్తున్న కీర్తనలో తన గురించి చెప్తూ ఉండగా మనకి ఏమి అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల అనేక మంది ప్రభువును హింసించుటకు ఆయత్తపడ్డారు. ఈ మాట దావీదు మాట్లాడడం లేదు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. యెహోవా అని తండ్రితో మాట్లాడుతున్నారు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఈ మాట మనకు ఎక్కడ కనబడుతుందంటే, యేసు ప్రభు సిలువ వేసినప్పుడు, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే దేవుడు నిన్ను రక్షిస్తాడు కదా, సిలువ మీద నుంచి దిగిరా అని చెప్పి వెక్కిరించిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభువు అందరిని సంబోధిస్తూ ఇతనికి దేవుని సహాయము లేదు అన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుచున్నారు. అయితే యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మనుషులు ఈ విధంగా నా గురించి ఆలోచించుకుంటూ నన్ను బాధించడానికి, నా మీదకి లేవడానికి సమాయత్తమైనప్పుడు, నన్ను ఇటువంటి మనుషుల నుంచి, ఇటువంటి రాబో మరణం నుంచి నన్ను కాపాడు వాడవు నీవే అని తండ్రి అయిన యెహోవా అని యేసు ప్రభువు పలుకుచున్న మాటలు. కేడము అంటే ప్రొటెక్షన్, అతిశయాస్పదము అంటే అతిశయాస్పదము. నేను యెహోవాను గురించి గర్వపడుచున్నాను, ఎందుకంటే నీవు నన్ను పంపించి తిరిగి మీ దగ్గరకు నన్ను తీసుకొనబోచున్నావు. అన్ని నామముల కంటే నా నామమును పైకెత్తబోతున్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. నేను నా తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరమిచ్చును. తండ్రి పరలోకంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నాను. నేను ఎప్పుడైతే నోరు తెరిచి ప్రార్థిస్తున్నానో నాకు జవాబు వస్తూనే ఉంటుంది. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఎప్పుడైతే నా తండ్రి నాకు ఆధారమైపోయారో నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను దేనికి భయపడను, ఎవరు నన్ను ఏమీ చేయలేరు. ఇక్కడ దావీదు తన స్వంత బాధను విలపిస్తూ తన చుట్టూ ఉన్న తన శారీరకమైన శత్రువుల గురించి చెప్పిన మాట మనకు బయటకు కనబడుతుండగా మనం ఏమి ఫోకస్ చేస్తున్నామంటే, యేసయ్య భూమి మీద జీవించిన సమయంలో చేసిన ప్రార్థన, ఆయన శత్రువులు
ఆయన పడిన శ్రమను, దేవుడిచ్చిన జవాబు మొదలైన వెనుక ఉన్నవి గమనిస్తూ ముందుకు వెళ్తున్నాం. 10,000 మంది అంటే అర్థము, అనేక మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడవు నీవే. ఈ ప్రార్థనలో సింహాసనాసీనుడైన దేవా, లెమ్ము, నన్ను రక్షించుము అని. దవడ మీద చేయి వేస్తే దవడ వెనక పళ్ళు ఉంటాయి, పళ్ళు విరుగుతాయి. అంటే బాక్సింగ్లో ముఖం మీద కొడతారు, అవతల మనిషి కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే తల అంతా కూడా షేక్ అవుతుంది. అంటే అంత శక్తివంతంగా శత్రువును కొట్టబోతున్నాడు దేవా అని అర్థము. అంటే శత్రువు మళ్ళీ తిరిగి లేచి మాట్లాడే అవకాశము ఉండదు. ఎప్పుడైతే యేసుప్రభు శిలువ మీద మరణించారో అప్పుడు తండ్రి మరణం నుంచి యేసయ్యను తప్పించారు. అయితే మనుషులకు శిక్ష ఎప్పుడు విధించబడుతుందంటే యేసుప్రభు యొక్క రెండవ రాకడలో తండ్రి శిక్షను అమలు చేయబోతున్నారు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆపద నుండి తప్పించడము తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నది. అంటే యేసయ్యను కూడా రక్షించి తండ్రి అయిన దేవుడు యేసయ్యను కూడా రక్షించిన తండ్రి అయిన దేవుడు ఆయన రిక్తుడుగా ఉన్నప్పుడు నీవు నోటితో యేసుప్రభువును ఒప్పుకొని దేవుడు ఆయనకు మృతుల్లో నుండి లేపనని నీవు హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. అది సువార్త. నీ బిడ్డల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆశీర్వాదం అంటే నీ ప్రజలందరికీ రక్షణ వస్తుంది. దావీదు ప్రకారము యుద్ధంలో తన శత్రువులను ఓడించడానికి దేవుని యొక్క రక్షణ ఆశీర్వాదమునకు సంబంధం లేదు. అంటే యేసు ప్రభువు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షించాడు వాళ్ళని. యేసు ప్రభు ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షిస్తాడు. దేవుని విశ్వసించిన వారికి కూడా ఒక శిక్ష అమలు చేయబడుతుంది. ఈ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.